నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. గిరిజనులు పడుతున్న ఇబ్బందుల గురించి ద 9 న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చింతామల గ్రామం 100కు పైగా ఇల్లు, 400 పైగా జనాభా, 200కు పైగా ఓటర్లు ఉన్న ఈ గ్రామం సాలూరు మండలం కొదమ పంచాయతీలో ఉంది. సాలూరు పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో లొద్ద జలపాతానికి అతి దగ్గరలో ఉంది. ప్రకృతి అందాల మధ్య పోడు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్న గిరిజనులు. పేరుకు గిరిజనులు అయిన ఈ ప్రాంతాన్ని గిరిజన గ్రామంగా ప్రభుత్వం గుర్తించకపోవడం వీరి పాలిట శాపంగా మారింది. దశాబ్దాలుగా పాలకులు, అధికారులు వారిని పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కొండలు, వాగులు దాటి రావాల్సిందే. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లదు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ తెచ్చుకోవాలి అంటే మూటలు మోసుకుంటూ కొండ ఎక్కి దిగాల్సిందే. పెన్షన్, విద్య, వైద్యం అందని ద్రాక్ష. అత్యవసర పరిస్థితులలో సాలూరు రావాలి అంటే డోలీ మోతలు తప్పనిసరి. ఈ దశాబ్దాల సమస్యను అధికారులు ఎలాగూ పట్టించుకోవడం లేదు అని ఒడిశా వైపు గ్రామస్తులు శ్రమదానం చేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ గ్రామస్తులు ఏ చిన్న అవసరం వచ్చినా పక్క రాష్ట్రమైన ఒడిశాలోని నారాయణ పట్టణానికి ప్రైవేటు జీపులలో వెళ్తుంటారు. వారాంతపు నంద, మక్కువ సంతకు ఊరు మొత్తం ఒక్కటిగా నడుచుకుంటూ వెళ్లి అవసరమైన సరుకులు మోసుకుంటూ తెచ్చుకుంటామని, హాస్టల్లో ఉన్న తమ పిల్లలను చూసి రావటానికి 2 రోజులు సమయం పడుతుందని, ఇంటర్, డిగ్రీ చదివిన తమ పిల్లలు రహదారి లేక ఊరిలో చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండిపోతున్నారని, రోడ్డు సదుపాయం కల్పిస్తే ఏ చిన్నపాటి ఉద్యోగమైనా చేసుకొని తమ ఊరికి వచ్చిపోతుంటారని, దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని 9 న్యూస్ ముందు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మెల్లెకబోడి, మాది చాలూరు మండలం కొదమ పంచాయతీ, మా చింతామల గ్రామము. మేము రోడ్లు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాము. అలాగే విద్య కూడా రోడ్ లేకపోవడం చాలా దూరం అవుతున్నాము. వైద్యానికి కూడా రోడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే అక్టోబరు 11వ తేదీ 2024లో మెల్లక జుణిగి అని ఆమె విజయనగరం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అదే విషయం కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ తీర్మానం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అయితే నేను వెంటనే పొందిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రోడ్డు మంజూరు కాలేదు. అదే పరిస్థితులు ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోవటం లేదు. ఈ విషయం ఇప్పుడున్న సంజయ్ రాణి మినిస్టర్ మేడం గారి వరకు చేరాలి. అలాగే ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు చేరాలనేసి కోరుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరకు కూడా ఈ విషయం చేరాలనుకుంటున్నాము. మా సమస్యని ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాము. ఇప్పుడు గర్భిణీ స్త్రీ వెళ్ళాలన్నా రోడ్డు ఉంటే మంచి వైద్యము పొందగలదు. ఇప్పుడు రోడ్డు లేనిది మరి ఆమె కూడా ఊర్లోనే డెలివరీ అయ్యే పరిస్థితి వస్తుంది. కనీసము మేము ఇప్పుడు వరుస నుంచి ఒక బండి అద్దె తీసుకున్న 5,000-6,000 ఖర్చు అయిపోతుంది ఒక మనిషిని తీసుకెళ్ళాలి సార్. కనీసము ఇక్కడి నుంచి మాకు ఒక 3 కిలోమీటర్ ఉంది. 3 కిలోమీటర్ రోడ్డు వేస్తే మాకు కొంచెం భారం అనేది తగ్గుతుంది. బండి అద్దె ఖర్చు కూడా తగ్గదలిసి కోరుకుంటున్నాము. వెంటనే మాకు రోడ్డు మంజూరు చేస్తే జ్వరం వచ్చినా హాస్పిటల్కి చక్కగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు లేకపోవడం వల్ల ఊర్లో నుండి మరణించడం అనేది కూడా జరుగుతుంది. చాలా ఇష్యూ జరిగింది. కొన్ని చెప్పుకోలేని బాధలు ఉన్నారు ప్రజలు. ఈ మెడికల్ సిబ్బంది వస్తున్నారు ఇక్కడికి ఒంట్లో బాగోపోతే. మెడికల్ సిబ్బంది అంటే ఇప్పుడున్న హెల్త్ టెస్ట్ ఉంటున్నారు సార్. వాళ్ళు మాత్రమే వస్తారు సార్. ఎమర్జెన్సీ అయితే ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? ఎమర్జెన్సీ అయితే రోడ్ ఇటు మాకు ఏపీ ఆంధ్రకి అయితే రోడ్ లేదు సార్. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వరుస హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. మీరు ఏ గవర్నమెంట్ కోట్లు వేస్తున్నారు ఎంతవరకు? అంటే ఏ ప్రభుత్వం? ఆంధ్ర గవర్నమెంట్ కోట్లు వేస్తున్నారా, ఒరిస్సా గవర్నమెంట్? మేమైతే ఆంధ్రకి వేస్తున్నాం సార్ ఓటు అయితే. గట్టి చెప్పు. నా పేరు మెల్లిక సీత అండి. మా చింతామల సాలూరు మండలం, భారతపురం మన్యం జిల్లా. అంటే మాకు రోడ్ సౌకర్యం అనేది లేదు. మాకు రోడ్డు ఉంటే అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. అంటే మాకు రోడ్డు లేపడం వల్ల చదువు కూడా చాలా దూరం అయిపోతున్నాం. అంటే చదువు కూడా అలాగా అంటే డ్రాప్ అవుట్ అవ్వడము, చదువుకు వెళ్ళాలంటే చాలా దూరం అయిపోవడం వల్ల ఇంట్లో కూడా
మనకు పంపించడం కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు రోడ్డు లేకపోవడం వల్ల. రోడ్డు ఉంటే మాకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం అనేది ఉంటుంది. అలాగే రోడ్డు ఉంటే మాకు అంటే ఏమైనా నోటిఫికేషన్ పడినా కూడా పేపర్లో మాకు తెలుస్తుంది. అదేవిధంగా రోడ్డు ఉంటే ప్రతి ఒక్కరు మాకు ఏదైనా సౌకర్యాలు అంటే మెడికల్కి వెళ్ళడానికి కానీ అలాగే సదుపాయం ఉంటుంది. అలాగే ఏమైనా తీసుకురావడానికి కూడా మాకు అంటే సౌకర్యాలు అలాగే మేమైనా తీసుకొని రావడం కూడా మాకు ఉంటాయి. అదే మాకు రోడ్లు లేకపోవడం వల్ల మేము మోసుకొని ఏమైనా సౌకర్యాలు బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడం కూడా మోసుకొని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాము. అదేవిధంగా రోడ్డు ఉంటే ఏమైనా బళ్ళతో తీసుకెళ్ళి అమ్మగలము. అదేవిధంగా మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే విధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి మా సమస్యలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాం సార్. నేను సాలూరు చదువుకున్నాను. సాలూరు గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ సాలూరు, అలాగే డిగ్రీ సుందారెడ్డి కాలేజ్. మేము చదువుకున్నా కూడా ఏమైనా నోటిఫికేషన్ తెలియకపోవడం వల్ల ఊర్లోనే ఉండాలి, వ్యవసాయం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఏ నోటిఫికేషన్ పడినా కూడా మేము వెళ్ళలేకపోతున్నాము. అలా రోడ్డు ఉంటే మాకు వెళ్ళడానికి రావడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అదేవిధంగా అంటే రోడ్డు ఉంటే మాకు ఏ విషయాలను తెలుస్తాయని అనుకుంటున్నాము. అదే మేము అంటే మాకు కిరిసికర గ్రామంలో అంటే కొండలపైన ఉన్నాం కానీ మాకు షెడ్యూల్ ఏరియా అంటే ఏజెన్సీ ఏరియా కూడా లేదు. మాకు ఏజెన్సీ ఏరియాలో కూడా కొదమ పంచాయతీ అనేది ఏజెన్సీ ఏరియా కూడా లేదు. మాకు ఏజెన్సీ ఏరియా కూడా మాకు ఏజెన్సీ ఏరియాలో కూడా మాకు చేర్చాలని కోరుకుంటున్నాము. ఈ విషయము అలాగే ఈ విషయాలన్నీ మాకు గుర్తిస్తారని కోరుకుంటున్నాను. మాట్లాడుతున్నానంటే ఎందుకు మా కష్టాలు సుఖాలు బట్టి మీరు లందసంతకి వెళ్ళినే మనము బెస్ట్ కష్టంతో వెళ్తున్నాను. మరి సిమ్లీ కూడా వెళ్ళినే కష్టమే, నారంపట్నం నుంచి వెళ్తే మన కష్టమే. ఏదైనా బాధ వచ్చినప్పుడు మేము బెస్సి కాలు నొప్పిగా వచ్చినాయి, మరి మనకి నడిచినట్టుగా నీడకడ కూర్చున్నామంటే బెస్సి ఇబ్బంది పడుకొని మేము నడిచిపోయినట్టు. ఏ బాధకైతే మనము రోడ్డు గురించి అంతా ఈ ప్రభుత్వం వస్తారు మాకు ఇస్తారని ఆశపడుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ముందు వచ్చారు, మా ఊర్లో వచ్చారు, అతను కూడా రోడ్డు ఇస్తానన్నారు, అది మానేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అక్కడ ఆఫీస్ మళ్ళీ ఇస్తానని ఊరికి వచ్చారు, అక్కడ ఆశపడారు. ఇప్పుడు మరి మీకోసం వచ్చారు, ఇది రోడ్డు గురించి మేము ఆశపడుతున్నాం.